జనసేన కార్యకర్తలు సొంత డబ్బులతో రోడ్డు మరమ్మతులు చేపట్టారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం అయిన ఐనాపురంలో రోడ్లు అధ్వానంగా మారింది. ముమ్మడివరం సోమిదేవరపాలెం గ్రామాల మధ్య రోడ్లు గుంతలమయమైంది. సోమిదేవరపాలెం గ్రామానికి చెందిన జన సైనికులు 2 లక్షలు సేకరించారు. 2 కిలోమీటర్ల రోడ్డును మరమ్మతు చేశారు. పెద్ద పెద్ద గోతులను గ్రావెల్ రాళ్లు కంకర్లతో పూడ్చారు. వైసీపీ హయాంలో శంకుస్థాపన చేసిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదని స్థానికులు అంటున్నారు. ఈ రోడ్లో స్కూల్ బస్సులు కూడా తిరగలేని పరిస్థితి ఉంటుందన్నారు. ట్రాక్టర్లు గుంతలో పడి తిరగబడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ రహదారి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. రెండు మండలాలకు లింక్ రోడ్డు గత ప్రభుత్వంలో ఇప్పటికప్పుడు శాంక్షన్ అయిపోయింది. వేస్తున్నాం ఉన్నారు కానీ గత ప్రభుత్వం వారు వేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తారని ఎంతో ఆశతో మేము ఎదురు చూసాం. అయినా పూర్తి అవ్వలేదు. కనుక చంద్రబాబు నాయుడు గారు మే నెలాఖరిని చెయ్యారు గుండెపల్లి వచ్చినప్పుడు స్వయంగా ఆయనకి లెటర్ ఇస్తే సీఎం దానికి మెసేజ్లు వచ్చినాయి. ఆగస్టు నెలాఖరు వరకు గడువు పెట్టారు కానీ పని పూర్తి అవ్వలేదండి. దాని గురించి ఆర్ఎండ్బి జేఈ గారిని అడిగితే అది శాంక్షన్ అవ్వలేదు, ఎక్కువ అమౌంట్ కాబట్టి చిన్న అమౌంట్లు పెట్టాం, తప్పకుండా అవుతుంది, ఒక వారం రోజులు ఇవన్నీ చేస్తాం అంటున్నారు. దీని గురించి ఎమ్మెల్యే గారు కూడా కృషి చేస్తున్నారని అంటున్నారు తప్పించి ఇక్కడ పని అవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ముమ్మడివరం రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. గత 12 సంవత్సరాల నుంచి అలా డ్యామేజ్ అవుతూనే వచ్చింది. కానీ గత ప్రభుత్వం కూడా 2019లో రోడ్డు కోసం శంకుస్థాపన చేశారు కానీ ఏ విధమైన పురోగతి లేదు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు ఈ రోడ్డు పడతాను చాలా ఆశించాం. కానీ బట్ కూటమి ప్రభుత్వం వచ్చి గత సంవత్సరం దాటినా కూడా ఏ విధమైన మార్పు లేదు. గత 3 నెలల కింద చంద్రబాబు నాయుడు గారు చేయరుగునే పిల్లలు వచ్చినప్పుడు కూడా ఆయనకు అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఆయన 3 నెలలు గడువు ఇచ్చారు. మన ఎమ్మెల్యే